హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నథింగ్ బ్యానర్. ఈ వీడియోలో మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ మీ చుట్టూ కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళతో ఫన్ క్రియేట్ చేయడానికి కానీ వాళ్ళని ఆశ్చర్యానికి గురి చేయడానికి కానీ మీరు ఒక మంచి యాప్ చూపించబోతున్నాను. సో మీరు ఫేక్ గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ చేసినట్టయితే మీకు ఫేక్ కాల్ అనే ఒక యాప్ దొరుకుతుంది. సో ఫేక్ కాల్ ఈ ఫస్ట్ చూపించిన యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ చూపిస్తుంది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ అయి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఫోటో, నేమ్, నెంబర్ అండ్ వాయిస్ కింద సమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోటో వచ్చేసి మీరు ఏ పర్సన్ అయితే మీకు అంటే ఈ యాప్ దేనికి యూజ్ అవుతుందంటే మీకు ఒక ఫేమస్ పర్సన్స్ నుంచి అంటే సొసైటీలో ఉన్న ఫేమస్ పర్సన్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు వాళ్ళకి కాల్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తున్నాయి. ఇలా వాళ్ళతో మీకు డీప్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి మీ ఫ్రెండ్స్ నమ్మించడానికి కానీ ఆట పట్టించడానికి కానీ ఇది యూజ్ అవుతుంది. నేను ఇక్కడ మీకు ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫోటో మీద క్లిక్ చేయగానే మీకు కాంటాక్ట్ అండ్ సెలెక్ట్ ఫొటోస్ అండ్ కెమెరాస్ అని రావడం జరుగుతుంది. ఈ కాంటాక్ట్స్ అన్నది మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నుంచే మీకు కాల్ వస్తుంది, వాళ్ళ ఫోన్ నుంచే మీకు కాల్ వస్తుంది అని వాళ్ళని ఆట పట్టించడానికి ఇది కాంటాక్ట్స్ యూజ్ అవుతుంది. సెలెక్ట్ ఫోటో అంటే మీ ఫోన్లో ఉన్న ఆల్రెడీ ఫోన్లో సేవ్ అయి ఉన్న ఫొటోస్ నుంచి సెలెక్ట్ చేసుకొని మీ ఫేమస్ పర్సన్ నుంచి సొసైటీలో ఉన్న ఫేమస్ పర్సన్ నుంచి ఫోన్ వస్తున్నట్టు చూపించడానికి. ఇంకోటి కెమెరా, అప్పటికప్పుడు మీరు ఒక ఫోటో తీసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సెలెక్ట్ ఫోటో ద్వారా నేను మీకు చూపిస్తాను. సో నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు ఫోన్ వస్తుందని నేను నమ్మించాలనుకుంటున్నానండి. సో నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పిక్ చేస్తున్నాను. సో ఫుల్ ఫోటో పెడితే మనకి క్రాప్ కొంచెం క్లారిటీ ఉండదు కాబట్టి నేను క్రాప్ చేస్తున్నాను, సేవ్ చేశాను. సో మనకు అలా వస్తుంది. నెక్స్ట్ నేమ్ వచ్చేసి మనం పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టాను కాబట్టి నేను మిస్టర్ పీకే అని ఇచ్చాను. నెక్స్ట్ ఫేమస్ పర్సన్స్ ఎప్పుడు ఒక ఫ్యాన్సీ నెంబర్ టైపు ఉన్నది యూజ్ చేయటం జరుగుతుంది కాబట్టి నెంబర్ వచ్చేసి నేను ఒక ఫ్యాన్సీ నెంబర్ ఇవ్వాలనుకున్నాను. 95911122. సో నేను ఏదో నెంబర్ ఇచ్చానండి. సో నేను అంటే ఫేమస్ పర్సన్స్ అన్నది మ్యాక్సిమం వాళ్ళు ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్సే వాడుతుంటారు కాబట్టి సో నేను అలా ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి వాయిస్, అంటే ఈ వాయిస్ వచ్చేసి మీకు ఇన్కమింగ్ కాల్లో మీరు కాల్ లిఫ్ట్ చేసినప్పుడు మీకు ఏ వాయిస్ అయితే మీరు వినాలనుకుంటున్నారో వాళ్ళు మీ ఫ్రెండ్స్ని నిజంగానే కాల్ వచ్చింది నాతో వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీరు మీ ఫ్రెండ్స్ని నమ్మించాలనుకుంటే ఇక్కడ మీరు ఆల్రెడీ మీ ఫోన్లో సేవ్ చేసుకున్నటువంటి ఆడియో క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో వాటిని క్లిక్ చేసుకోవాలి. అంటే మీరు ఎవరి నుంచి మీకు కాల్ వస్తుందో, ఎవరి నుంచి మీకు కాంటాక్ట్స్ ఉన్నాయో అని మీ ఫ్రెండ్స్ని నమ్మించాలనుకుంటారో వాళ్ళ యొక్క వాయిస్ని మీరు నెట్లో సెర్చ్ చేసినట్టయితే చూపించడం మీకు డౌన్లోడ్ అవుతుంటాయి. సో వాటి నుంచి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక నాకు సాంగ్సే ఉన్నాయండి, సాంగ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి సెలెక్ట్ ఫోన్, అంటే ఇది వచ్చేసి మీకు కాల్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీ ఫోన్లో డిస్ప్లే ఎలా అవుతుంది అన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నాది ఆండ్రాయిడ్ 5.1.1 కాబట్టి అది ఉందేమో చూస్తాను. మీ ఫోన్ ఎలా ఉంది అన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీ ఫోను తగ్గది ఎలా ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో నాకు 5.11 లేదండి. సో నేను ఒక వేరేది సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఫోటో పెట్టాను కాబట్టి ఫోటో డిస్ప్లే అయ్యేది సెలెక్ట్ చేస్తాను. నేను శాంసంగ్ S5 సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మోర్ సెట్టింగ్స్ అన్నది వచ్చేసి మీకు ప్రైవేట్ నెంబర్, అంటే మనం ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చాము కాబట్టి ఒక పర్సన్ పేరు ఇచ్చాము కాబట్టి ప్రైవేట్ నెంబర్ అన్నది ఆఫ్లో ఉంచుకోవాలండి. ఇది ఆన్ చేసినట్టయితే ప్రైవేట్ నెంబర్ అని చూపించడం జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి వైబ్రేట్. ఈ వైబ్రేట్ అన్నది మీకు ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ వైబ్రేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నేను ఆఫ్లో పెట్టాను. సో నెక్స్ట్ రింగ్ టోన్ మీకు కాల్ వచ్చినప్పుడు ఏ రింగ్ టోన్ మీకు ప్లే అవ్వాలన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ రిపీట్. సో మీరు ఫోన్ కాల్ కాల్ కట్ చేస్తున్న తర్వాత కూడా మీకు రిపీటెడ్గా ఫోన్ రావాలి అన్నది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఎంత టైం తర్వాత మీకు ఫోను రావాలి అన్నది ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అదిగాక మీకు కస్టమర్లోకి వెళ్తే మీకు ఎన్ని నిమిషాల తర్వాత మీకు రిపీటెడ్గా కాల్ రావాలన్నది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాక్ టైం ఉందండి. టాక్ టైం అంటే మీరు కాల్ ఎంతసేపు మాట్లాడాలి, ఎంతసేపు, ఇక్కడ మళ్ళీ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, సెకండ్స్లో ఇచ్చాడు. సో మీరు మళ్ళీ ఇక్కడ కస్టమ్స్లో సెట్ చేసుకోవచ్చు. ఎంతసేపు మీరు వాళ్ళతో కంటిన్యూగా మాట్లాడాలనుకుంటున్నారో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కింద ఇన్కమ్, అవుట్ గోయింగ్ అండ్ మిస్డ్ కాల్స్ ఉన్నాయండి. అంటే మీరు ఫోన్ నుంచి ఇన్కమ్ చేయడానికి, అంటే మీ ఫోన్ నుంచి ఫోన్ వెళ్తుంది, మీ ఫోన్కి ఫోన్ వస్తుంది అని వాళ్ళే ఒక పర్సన్ నేను పవన్ కళ్యాణ్ గారిది పెట్టాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడానికి ఇక్కడ ఇన్కమింగ్ అండి. లేదు మీరు అవుట్ గోయింగ్ పెట్టుకుంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తున్నట్టు ఇక్కడ మీ ఫోన్ నుంచి కాల్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిస్డ్ కాల్ అండి. ఇది వచ్చి మిస్డ్ కాల్ సెలెక్ట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు మిస్డ్ కాల్స్ వస్తున్నట్టు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నేను ఇన్కమింగ్ కాల్కి మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేసుకున్నట్టయితే మీకు యాడ్ డిస్ప్లే చేస్తుంది. దాన్ని క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ సెట్ టైం అని వస్తుంది. అంటే ఎంత సమయం తర్వాత మీకు ఇన్కమింగ్ కాల్ రావాలి అన్నది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాయి. అదిగాక మీరు కస్టమ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు కస్టమ్ ఏ రోజు ఏ టైము అన్నది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇది 8:30, సో ఈ షెడ్యూల్ డిలీట్ చేసేస్తున్నాను. సో మనకు అది కాదు. ఇప్పుడు నేను 10 సెకండ్స్ కదా అది సెలెక్ట్ చేస్తాను. 10 సెకండ్స్ లేటర్. సో 10 సెకండ్స్ తర్వాత నాకు ఈ ఫోన్ ఇన్కమింగ్ ఫోన్ అన్నది రావడం జరుగుతుంది. సో దాని గురించి ఎలా వస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇన్కమింగ్ కాల్ అండి. పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు ఫోన్ వచ్చింది. సో నేను ఫోన్ లిఫ్ట్ చేసినట్టయితే ఇందాక నేను ఏదైతే మ్యూజిక్ ఆడియో ఫైల్ ఇచ్చానో అది ప్లే అవ్వడం జరుగుతుంది. క్లిప్ చేసాను చూడండి. నేను ఇందాక ఫోన్ ఆడియో ఫైల్ ఏదైతే క్లిప్ ఇచ్చానో అది ప్లే అవుతుంది. సో మీరు ఇలా కాల్ ఆడియో ప్లే చేసుకోవటం వల్ల మీరు నిజంగానే వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పేసి మీ ఫ్రెండ్స్ని ఈజీగా నమ్మించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందుట్లోనే టెక్స్ట్ మెసేజ్ అన్నది ఒకటి ఉందండి. సో ఈ షెడ్యూల్ డిలీట్ చేస్తే పైన మేక్ ఏ కాల్ దాని పక్కన రైట్ సైడ్ ఎస్ఎంఎస్ అన్న కదా, ఈ ఎస్ఎంఎస్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మేక్ ఎస్ఎంఎస్ అన్న సెట్టింగ్స్ అని, షెడ్యూల్ అని, షేర్ అని వస్తుంది. సో ఇది వచ్చేసి మీరు షేర్ అంటే మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం కానీ అది చూపిస్తుంది. షెడ్యూల్ అంటే మన ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కానీ ఇది మనం సెలెక్ట్ చేసుకున్న టైం ఆ షెడ్యూల్ చూపిస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్ ఇంకా డేట్ ఫార్మాట్, లాంగ్వేజ్ ఆప్షన్స్, ఫీడ్బ్యాక్ ఇవన్నీ మీరు చూసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్లో మేక్ ఎస్ఎంఎస్ అని ఉన్నది కదా, ఇది ఒక యూజ్ అండి. ఇక్కడ మీరు కాంటాక్ట్స్ నుంచి సేమ్ ఇందాక ఇన్కమింగ్ కాల్కి ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా మీరు కాంటాక్ట్స్లో సెలెక్ట్ చేసుకోవటం, నేమ్ సెలెక్ట్ చేసుకోవటం, నెంబర్ సెలెక్ట్ చేసుకోవటం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ మెసేజ్ అయితే మీకు రావాలి, అంటే ఒక పర్సన్ నుంచి మీకు ఏ మెసేజ్ రావాలన్నది ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే మీకు ఇన్బాక్స్లోకి రావాలన్నా, మీరు సెంట్ బాక్స్లో చూపించాలన్నా, లేక డ్రాఫ్ట్లోకి చూపించాలన్నా, అవుట్ బాక్స్ ఇలా ఏదంటే అలా మీరు చూపించడం చేయవచ్చు. ఇక్కడ నెక్స్ట్ టైం, ఇది వచ్చేసి మీకు ఏ టైంలో మెసేజ్ సెండ్ అవ్వాలన్నా, మీరు సెండ్ చేయాలనుకుంటే సెండ్ చూపించాలన్నా, లేక ఇన్బాక్స్లోకి చూపించాలా అన్నది ఇక్కడ మీరు టైం సెట్ చేసుకోవచ్చండి. సో ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆ టైంలో ఆ పర్సన్ నుంచి ఇన్కమింగ్ మెసేజ్ వచ్చింది, ఇన్బాక్స్లో వచ్చిందా లేదా అవుట్ బాక్స్లో ఉందా, లేక మీరు సెట్ చేసుకొని మీకు మీ ఫ్రెండ్స్ని ఆట పట్టించడానికి కానీ, వాళ్ళతో మీరు ఫన్ క్రియేట్ చేయడానికి కానీ ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. సో మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో చెప్పినట్టయితే డౌట్స్ క్లియర్ చేస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు మెయిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.